డైలీ టేస్ట్ ది డైలీ. సంక్రాంతి సందర్భంగా కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో 3 రోజుల వాటర్ స్పోర్ట్స్ ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. గోదావరి డెల్టా ప్రధాన కాల్వలో తొలి రోజు ఈత పోటీలు జరిగాయి. ఇక 10 ఏళ్ల చిన్నారుల నుంచి 60 ఏళ్ల వృద్ధులు 16 విభాగాల స్విమ్మింగ్ ఈవెంట్లో పాల్గొన్నారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్, జిల్లా ఎస్పీ రాహుల్ మీనా సర్ ఆర్డర్ కాటన్స్ గోదావరి ట్రోఫీ పోటీలను ప్రారంభించారు. రేపటి నుంచి జాతీయ స్థాయి డ్రాగన్ పడవ పోటీల్లో ఏపీ, తమిళనాడు, కేరళ, అస్సాం రాష్ట్రాలకు చెందిన 30 టీమ్స్ కి సంబంధించి 300 మంది జల క్రీడాకారులు బోట్ రేస్లో తలపడతారు. Next, we are actually planning it. So throughout the year, tourism activities develop చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్ గా కమింగ్ 1 year లో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్ గా. సో దాన్ని కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజం కి వస్తున్నారో కన్స్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్ గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్ లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా కమింగ్ ఇయర్స్ లో దిస్ విల్ బి నాట్ ఎన్ ఒక 2 or 3 day ఈవెంట్ లా కాకుండా త్రూఅవుట్ ద ఇయర్ రన్ అయ్యేలాగా ప్లాన్ చేస్తాము. అండ్ ఎవ్రీ ఇయర్ వీ హావ్ బీన్ అబ్జర్వింగ్. సో ప్రీవియస్ ఇయర్ కి ఈ ఇయర్ కి చాలా నెక్స్ట్ వీఆర్ యాక్చువల్లీ ప్లానింగ్ ఇట్. సో త్రూఅవుట్ ద ఇయర్ టూరిజం యాక్టివిటీస్ డెవలప్ చేయడానికి, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఎమ్మెల్యే గారు అందరూ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. టూరిజం డిపార్ట్మెంట్ నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఏవైతే కావాలో కోఆర్డినేట్ చేసుకొని డెఫినెట్ గా కమింగ్ 1 year లో ఈ యొక్క రూపురేఖలు చేంజ్ అవుతాయి డెఫినెట్ గా. సో దాన్ని కన్ఫర్మ్ గా చెప్పగలుగుతాను. అట్ ద సేమ్ టైం నాకు ఇక్కడ ఉన్న ప్రజలు బాగా కోఆపరేట్ చేస్తున్నారు. సో వచ్చిన ఎవరైతే మనకి టూరిజం కి వస్తున్నారో కన్స్యూమర్స్ కావచ్చు, వాళ్ళతో ప్రాపర్ గా బిహేవ్ చేస్తున్నారు. సో వీ హావ్ గాట్ వెరీ పాజిటివ్ సిగ్నల్స్ ఈ ఏరియాలో. సో మీరు ఎవరైతే అతిథుల్ని మనకి చెప్పాల్సిన అవసరం లేదు. సో కోనసీమలో మనం ఎలా ట్రీట్ చేస్తాము, సో హాస్పిటాలిటీ అనేది ఇక్కడ బ్లడ్ లో ఉంటుంది అందరికీ కూడా. సో అదే విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తే డెఫినెట్ గా కమింగ్ ఇయర్స్ లో దిస్ విల్ బి నాట్ ఎన్ ఒక 2 or 3 day ఈవెంట్ లా